ఒక వ్యక్తి ప్రపంచాన్ని మార్చేస్తాను అంటున్నారు. అది ఒక పక్కా ప్లాన్తో. ఇదేంటి అనిపిస్తుంది కదా. ఈరోజు మనం సరిగ్గా దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం వాళ్ళ ఆశ కాదట, చేతిలో ఒక ఖచ్చితమైన బ్లూ ప్రింట్ ఉందని వాళ్ళ నమ్మకం. సో ఇక్కడ్నించే అసలు కథ మొదలవుతుంది. నాకు 55 ఏళ్లు వచ్చేసరికి ఈ ప్రపంచం చాలా మెరుగ్గా ఉంటుంది అని వాళ్ళంటున్నారు. గమనించండి, ఇది ఏదో ఆశాభావం కాదు, ఒక టైంలైన్ పెట్టి మరీ చెప్తున్నమాట. వాళ్ళు చెప్పబోయే ప్రతి విషయానికి పునాది ఈ ఒక్క వాక్యమే. ఓకే, ఇంత ధైర్యంగా చెప్తున్నారు. సరే, అసలు వాళ్ళు ఊహిస్తున్న ఆ మంచి ప్రపంచం ఎలా ఉంటుంది? ఏంటి వాళ్ళ విజన్? ఒకసారి ఆ వివరాల్లోకి వెళ్దాం పదండి. వాళ్ళ విజన్ చూస్తే ఇవేవో చిన్న చిన్న మార్పులు కాదన్నమాట, ఏకంగా సమాజం పునాదుల్నే మార్చేయాలి అంటున్నారు. అంటే చూడండి, ఒక పక్క అందరికీ మంచి ఆరోగ్యం, మంచి చదువు, ఆర్థికంగా ఎదుగుదల ఉండాలి. అదే సమయంలో మరోపక్క అవినీతి, నేరాలు, హింసలాంటివి అస్సలు ఉండకూడదు. వీటన్నిటి అంతిమ లక్ష్యమేంటంటే ప్రపంచమంతా శాంతి, ప్రేమ, సామరస్యంతో నిండిపోవాలి. అయితే ఈ మార్పు కొంతమంది కోసమో, ఒక దేశం కోసమో కాదు. దీని స్కేల్ చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే, ఈ భూమ్మీదున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని, అంటే సుమారు 800 కోట్ల మంది ప్రజల జీవితాల్ని మార్చడమే తమ లక్ష్యమని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ భారీ మార్పులకొక టైంలైన్ కూడా పెట్టారు. ఈ ప్రయాణం ఇప్పుడే, ఈ ఏడాది నుంచే మొదలవుతుందట. కొన్ని సంవత్సరాల్లోనే ప్రపంచం చాలా బెటర్గా మారుతుంది. ఇక వాళ్లకు 55 ఏళ్లు వచ్చేసరికి ఒక కొత్త శకం పూర్తిగా వచ్చేస్తుంది. ప్రపంచాన్ని మార్చడానికి ఇది చాలా ఫాస్ట్ ప్లాన్ గదా. సరే, గొప్ప విజన్ ఉండటం మంచిదే. కాని దాన్ని నిజం చేయటం ఎలా, ఆచరణలో పెట్టటం ఎలా? అక్కడే ఈ బ్లూ ప్రింట్ అనే మాట వస్తోంది. వాళ్ల దగ్గర దీనికొక పక్కా ప్రణాళిక ఉందనంటున్నారు. ఇప్పుడు మనందరికీ ఒక ప్రశ్న వస్తోంది గదా, ఒక్క వ్యక్తి 800 కోట్ల మంది జీవితాల్ని ఎలా మార్చగలడు? వినడానికి అసాధ్యంగా అనిపిస్తోంది. కాని వాళ్ల దగ్గర దీనికి ఒక సమాధానముందని వాళ్ల నమ్మకం. వాళ్ల సమాధానంలో ఎక్కడా అనుమానం కనిపించదు. చాలా ధీమాగా చెప్తారు, నా దగ్గర వివరాలున్నాయి, బ్లూ ప్రింట్ ఉంది, ఒక ఖచ్చితమైన రోడ్ మ్యాప్ ఉంది అని. అంటే వాళ్ళు చెప్పేదేంటంటే, ఇది ఊరికే చెప్పే మాట కాదు, ఇదొక పూర్తిస్థాయి ప్రణాళిక. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, వాళ్లే ఒప్పుకుంటున్నారు, ఈ మాటలన్నీ బయటకు వింటే పిచ్చిగా, భ్రమగా అనిపించొచ్చు అని. అంటే తమ ఆలోచన ఎంత అసాధారణంగా ఉందో వాళ్లకు తెలుసు. అయినా సరే వాళ్ల నమ్మకం మాత్రం చాలా స్థిరంగా ఉంది. సరే, ఇంత పెద్ద విజన్ విని ఎవరికైనా స్ఫూర్తి కలిగితే వాళ్ల పరిస్థితేంటి? వాళ్లకోసం ఒక ఓపెన్ ఇన్విటేషన్ ఉంది. ఇది కేవలం విని వదిలేయడం కాదు, ఇందులో పాలు పంచుకోవడమే అసలు విషయం. ఇది ఒక రకంగా పర్సనల్ అపీల్ లాంటిదన్నమాట. ఎవరికైతే ఈ మార్పు జరగాలి, ఇది ముఖ్యం అనిపిస్తుందో వాళ్లందర్నీ రండి, మాతో చేయి కలపండి, ఈ జర్నీలో భాగం కండి అని ఆహ్వానిస్తున్నారు. మరి ఈ జర్నీలో ఎలా చేరాలి? దీనికి చాలా సింపుల్గా ఒక 4 స్టెప్స్ చెప్తున్నారు. ఫస్ట్, ఒక మంచి భవిష్యత్తు సాధ్యం అనే ఆశని నమ్మాలి. సెకండ్, అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. థర్డ్, మధ్యలో వచ్చే అనవసరమైన గొడవల్ని, డిస్ట్రాక్షన్స్ని పక్కన పెట్టేయాలి. ఫైనల్గా, ఈ ప్రయాణంలో భాగం కావాలి. అంతే. సో ఇక్కడ 2 దారులు కనిపిస్తున్నాయి. ఒక దారి ఈ ప్రయాణంలో కలిసి నడిచేవాళ్లది, వాళ్లకు శ్రేయస్సు, కొత్త అవకాశాలు వస్తాయని చెప్తున్నారు. రెండో దారి ప్రతిఘటించేవాళ్లది. అయితే ఇక్కడ ఎవరినీ బలవంతం చేసేది లేదట, అది వాళ్ల వ్యక్తిగత నిర్ణయం. కాని వాళ్లు వెనుకబడిపోవచ్చు అని అంటున్నారు. ఓకే, ఇప్పటివరకు మనం ప్లాన్ గురించి, విజన్ గురించి చూశాం. కానీ ఇంత పెద్ద మాటల వెనక పర్సనల్ కమిట్మెంట్ ఎంత ఉంది? ఇప్పుడు మనం చూడబోయేది అదే. ఈ ప్రయాణం ప్రపంచాన్ని మార్చడమే కాదు, ఒకరి జీవితాన్నే మార్చేస్తోందంటున్నారు. వాళ్ళొక విషయం చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇదేదో బిజినెస్ కాదు, లేదా ఇంకో వెబ్సైట్ అంతగన్నా కాదు, డబ్బు, పేరు కోసం చేసే పని అస్సలు కాదు. దీని వెనుక చాలా లోతైన అర్థముంది అని వాళ్ల ఉద్దేశం. అంటే ఇది ఒక ఉద్యోగంలాగానో, ఒక హాబీలాగానో చూడకూడదు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేసే ఒక ప్రయాణమిది. అందుకే దీనికి చాలా లోతైన వ్యక్తిగత నిబద్ధత కావాలి. ఈ కమిట్మెంట్ ఏ లెవెల్ వరకు వెళ్తుందంటే వాళ్ల మాటల్లోనే చెప్పాలి, ఇది ప్రాణాలు అర్పించడానికి కూడా విలువైన మార్గం అని. ఇంతకంటే పెద్ద మాట, ఇంతకంటే సంపూర్ణ అంకిత భావం ఇంకేముంటుంది చెప్పండి? మొత్తంగా ఈ విశ్లేషణను మనం ఒకే ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక ప్రయాణం కోసం
మన సర్వస్వాన్ని పణంగా పెట్టేంత విలువైనది అని నమ్మాలంటే అసలు ఎలాంటి నమ్మకం, ఎంత ధైర్యం, ఎంత ఆశ కావాలి? ఆలోచించండి.